తగ్గిందా అట్టగా ఉందా అభిమానం ఇంకా అనగారులే అభిమానం అగ్నిలో దూకుతావునైనా చస్తాను కానీ నీకు మాత్రం దక్కను ఆ అగ్గిలో నీతో పాటు నేను దూకుతానే ఎందుకే పంట మనుషు తీర్చమంటే గాలి పద భగవంతుడు నన్నెందుకు ఈ రాక్షసుల పాలు చేశావు నేనేం తప్పు చేశారని నాకు ఈ శిక్ష స్వామి ఏడుకొండవాడా అట్టగదే స్వామి శివయ్య అని పిలు రక్షిస్తానే మంచే జరిగింది మంచి పిచ్చిదానా కళ్ళు పోలేదే నా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయే ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు తెలియని పనులనే చేశాను దేవుడు నాకు ఇప్పుడే నిజమైన చూపించాడు నా దారి ఏదో నాకు తెలియజెప్పాడు భగవంతుడు కళ్ళు లేని పెనిమిటిని కళ్ళు తెరవని బిడ్డ నువ్వు చూసుకునేందుకైనా కొన్నాళ్ళు నన్నుండని ఈశ్వర నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపోవాలా సీత ఏంది అనేది ఏంది ఏంది నేను వెళ్ళిపోతున్నాను సీత ఇల్లేదు ఇల్లేదు సీత ఇల్లేదు మన చేతుల్లో ఏముంది సీత ఒక్క మాట ఏంటది సీత ఏంటది ఇక నిశ్చైనా ఈ దోపిడీలు దౌర్జన్యాలు మానేయి తప్పకుండా సీత తప్పకుండా మరొక మాట ఏ పరిస్థితుల్లోనూ బాబు వాడి తండ్రి దొంగ పాపాత్ముడు అని మాత్రం తెలియనివ్వకూడదు ఎన్ని కష్టాలు పడ్డా సరే ఏమైనా సరే వాడిని ఒక మనిషికేసాయి ఈ పాపిష్టి డబ్బులు ఒక్క సిల్లి గమ్మైనా అన్ని తిల్లోకి పోకూడదు అట్టాగే సీత అట్టాగే నీకు ప్రమాణం చేసి చెప్తున్నా ప్రమాణం చేసి చెప్తున్నా సీత సీత ఇచ్చేయండి అబ్బాబ్బా ఈ వచ్చిన ఉంటాయి తోట కూర్చొని చావరు కదా నువ్వా వచ్చి నీ ఒక తగలే శుభాన్ని పెళ్లి దొరుకుతుంది నువ్వెక్కడి నుంచి అప్పుడు చేపదా ఇద్దులు ఎక్కడ మళ్ళీ ఏ మొహం పెట్టి మా గడపదొచ్చావు ఇలా దేవుడు దయదలిచాడు వదిన ఏ హాని జరగకుండా బ్రతికి బయటపడ్డాను బయటపడితే బలిచాలు తినక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇంకెక్కడికి పెడతాను వదిన ఇది నా ఇల్లు నా ప్రాణం నా జీవితం నా బ్రతుకు బండలు పాలు చేయకుదిరా మేము ఈనాడు కొత్తగా బండలు పాలు చేసేదే ఉంది ఏనాడు నిన్న దొంగ ఎత్తుకెళ్ళాడు ఆనాడు నీ బతుకు బండలు పాలా కొండలు పాలైంది నీకు మాకు సంబంధం ఏంటి అంత మాట అనుకుదిరా ఏ కళంకు లేకుండా తిరిగి వచ్చాను అక్కయ్య 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 పెళ్లి కూతురు పెళ్లి కూర్చోబెట్టారు తాళి కట్టమంటారు కట్నా దుర్గా
నువ్వా? దాన్ని గుట్టుకోకరా, అది కక్కిన కూడు. వదినా, నేనేం ప్రస్తుతాన్ని కాలేదు. నా కడుపులో బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. మన బిడ్డ? అవునండి, మన బిడ్డే. ఓసిని సిగ్గు తగలడా? ఎంత ధైర్యమే నీకు? 4 నెలల్లో దొంగలతో కాపురం చేసి వచ్చి పైగా మన బిడ్డండి అంటావా? అంత మాట అనుకుదిరా. ఈ 4 నెలలు వాడి గుహలో నరకయాత అనుభవించాను. కానీ భగవంతుడు దయామయుడు, చివరికి వాడినే శిక్షించాడు. ఈ మహాపతివర్త పిలిచేసరికి ఆ దేవుడు దిగొచ్చాడు. ఏడి అంత నువ్వు పిలిస్తే పలికే దేవుడు వచ్చి సాక్ష్యం చెప్పను. నువ్వు పతివ్రతం కొంటావు కాదని. వదినా, మీ పాద సాక్షిగా చెబుతున్నాను. ఏమండి, ఏమండి, మీరన్నా నా మాట నమ్మండి, నమ్మండి. వారి వేటావా, అది వచ్చి 2 బుడుబుడు కాలు తీసుకుని డ్రా అయిపోతా. మట్టుదని కాదు, ముహూర్తాలు వేళవుతుంది, వెళ్ళిపోవాలి కదా. ఏమండి, వాడితే మాటలు. వదినా, నా పసుపు కుంకుమ మీద ప్రమాణం చేసి ప్రమాణాలన్నీ మరో జన్మ చేతుగారు. మట్టుదని కట్టే